తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేశాం. ప్రజా సమస్యల కోసం నిత్యం పరితపిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల యొక్క కష్టాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలకు తెలియజేస్తూ మధ్య వారధిగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి దాదాపుగా 35,000 వీడియోలు ఉంటాయి. ఒకసారి ఇక్కడ రౌండ్ ఫిగర్ కూడా చూడుర్రి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ అక్షరాల 35,000 వీడియోలు ఖచ్చితంగా ఉంటాయి. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి అప్పట్లో ఏదైతే 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించి 20,000 వీడియోలు ఉంటాయి. అంటే భారత రాష్ట్ర సమితికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను పూర్తి స్థాయిలో మనం చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దుష్మన్ పాలనను కూడా మనం వ్యతిరేకించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే దీంట్లో ఆసక్తికరమైన విషయం ఒకటి ఆలోచించాల్సిన విషయం. ఎందుకు రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్తున్నానంటే ఆనాడు పూర్తి స్థాయిలో ఎంత ప్రశ్నించినా కూడా అడపాదడపా కేసులు అయ్యే పరిస్థితి మాత్రమే ఉండే. కానీ ఈరోజు కక్షగట్టిన కాంగ్రెస్ వరుసగా కూడా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే సమాజం ఒకసారి ఆలోచించాలి. వైఆర్టీవీ పేరుతో ఎక్కడ వసూలు చేయలేదు, వైఆర్టీవీ పేరుతో ఎక్కడ దందాలు చేయలేదు, వైఆర్టీవీ పేరుతో రాజకీయాలు చేయలేదు. కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడి ప్రజల హక్కుల కోసం 1,200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానాలు ఆత్మసాక్షిగా వాళ్ళ ఆశయాలు నెరవేరడం కోసం, తెలంగాణ ఉద్యమకారుల కళ సాకారం కావడం కోసం ప్రొఫెసర్ జయశంకర్ వంటి గొప్ప గొప్ప నేతలు లేదా వాళ్ళ యొక్క ఏదైతే కలలు కన్నారో ఆ తెలంగాణ దిశగా అడుగులు వేయడానికి మాత్రమే వైఆర్టీవీ పనిచేసింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈరోజు నా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అనిశ్చితిని ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడా లేదా కేసుల రెడ్డిగా రేవంత్ రెడ్డి మారిపోయిందా? అంటే కేసులు పెట్టించడమే లక్ష్యంగా మారిపోయిందా? అంటే ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పే కాంగ్రెస్ సర్కార్ ఏం మాట్లాడుతుంది దీని మీద? కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ జర్నలిస్ట్గా నా బాధ్యత విధి నిర్వహణలో నేను నిర్వహిస్తున్నప్పుడు అక్రమ కేసులు దానికి ఏంది అంటే ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా దానికో లెక్క లేదు పత్రం లేదు, ఇష్టానుసారంగా కావాలని కక్షపూరితంగా కూడా టార్గెట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వైఆర్టీవీ అనేది ఖచ్చితంగా కూడా ఒక చెరగని ముద్ర వేసింది. అప్పటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం శతదా పనిచేసినాం, కానీ ఇప్పటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం శతదా పని చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేస్తున్న ఆకృత్యాలు, వీళ్ళు చేస్తున్న అసంబద్ధమైన నిర్ణయాలు, వీళ్ళు చేస్తున్న వాటిని పూర్తి స్థాయిలో మనకు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు నేను 1, 2 అని చెప్పేటట్లేదు కేసుల సంఖ్య. ఉదయం లేస్తే పోలీస్ స్టేషన్, సాయంత్రం అయితే కోర్టు, సాయంత్రం వరకు కోర్టు, ఇదే పనిగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇంత నీచమైన క్రూరమైన దానికి ఒడిగట్టినప్పుడు ఒక జర్నలిస్ట్గా నా విధి నిర్వహణలో భాగంగా నేను చేసే అంశాలను మీరందరూ కూడా చూస్తున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? ఇలాంటి వేధింపులను గురి చేస్తే ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలుగా ఏ విధంగా మనుగడ కొనసాగించాలి? ఈ ప్రజాస్వామ్యం గురించి మనం ఏ విధంగా మాట్లాడాలి? అంటే భారతదేశంలో రాజ్యాంగం అనేది కేవలం పేపర్ల వరకు మాత్రమే పరిమితమైందా, లేకపోతే భారత రాజ్యాంగానికి సంబంధించి మనం మాట్లాడుకోవడానికి మాత్రమే పనికొస్తుందా? అంటే వీళ్ళకి నచ్చినట్టుగా ఇష్టానుసారంగా ఊరేగడానికి కాదు కదా మనం ప్రభుత్వాన్ని తెచ్చింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూర్చుంటున్న కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి, అందులో ఒక కాలు వైఆర్టీవీ. ఆ విషయాన్ని ఏ విధంగా యాదిమర్చిండో ఈ ముఖ్యమంత్రి అర్థంగా. సోషల్ మీడియా అంటే ప్రశ్నించే గొంతుకల మీద ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి మాకు పెద్ద సమయమేం పట్టది. కనురెప్పగొట్టేలోపు ఆ ప్రభుత్వం అల్లకల్లోలం చేయాల్సిన పని మా మీద ఉంటుంది. కానీ ప్రజలిచ్చిన తీర్పుకు, ప్రజలిచ్చిన దానికి కట్టుబడి ఉండి ఒక రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడవాలి. మీరు చేసే ఏవైతే వికృతాలు, ఆకృత్యాలు, మీరు చేస్తున్న అసంబద్ధమైన పాలన, వీటన్నింటి మీరు చేస్తున్న తప్పులన్నీ కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. అంటే కేసులు పెట్టి వేధించడం, కోర్టుల చుట్టూ తిప్పడం, ఇదే నీతిగా పరిపాటిగా మారిపోయిందంటే మేము మరో రకమైన స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి కావచ్చు బై, ఎవరికి ముఖ్యమంత్రి, ఏం ముఖ్యమంత్రి? నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రివి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ రకమైన పరిపాలన నీ దగ్గర నాకు కనబడతలేదు. ఇంకొక విషయం, మీ మంత్రులకు సంబంధించి ఉన్నారా లేరా అనే ప్రశ్న కూడా వస్తాను.
ఊళ్ళో ఉన్నారా, ఊరు అవతల పరారాయిల్లా, లేకపోతే తెలంగాణలో ఉన్నారా, వేరే రాష్ట్రంలో ఉన్నారా, లేకపోతే వేరే దేశంలో ఉన్నారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఈరోజు ఏదో ఒత్తిడి చేద్దాం, భయపెడదాం, బెదిరిద్దాం అంటే లైట్ అండి. దాంతో ఏమవుతుంది? ఎంత ఒత్తిళ్ళు వచ్చినా ఎన్నొచ్చినా ఎదుర్కోవడానికి ఇక్కడ ఉన్నాం కదా. మనం ఆసామాసి గేమ్ వైఆర్టీవీ పెట్టలే. దీని వెనుక ఎన్నో కష్టజీవుల శ్రమ ఫలితం ఉంటుంది. నేను ఆ మాట ఎందుకు బలంగా వాదిస్తున్నానంటే ఓ రైతు ఉంటాడు, ఓ కార్మికుడు ఉంటాడు, సబ్బండ వర్గాల బలంతో ఏర్పడింది ఇది. అలాంటిది ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేసి ఏదో పైచాచిక ఆనందం పొందుతామంటే ఈ ప్రభుత్వానికే వదిలేస్తున్నా. రైట్, ఇక మనం వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన బాగున్నదా బాగోలేదా? మీరు పూర్తి స్థాయిలో మీరు కామెంట్ బాక్స్లో పెట్టుర్రు. ఎందుకంటే దాదాపుగా 15 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు పక్కకు జరుగుతుందా అని యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తున్న సంఘటనలు ఘటనలు చాలా క్లారిటీగా కూడా వినబడతాయి.